జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకూడదు అన్నారు. ఏడాదిలోపు వాటర్ ట్యాంక్ పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలి అన్నారు. ధర్మవరం పట్టణంలో ప్రతి వార్డులో డ్రైనేజీ కాల్వలు, సీసీ రోడ్లు అన్ని పూర్తి చేసి చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటిని నిరంతర సరఫరా చేయాలనే ఉద్దేశంతో మనం తెలుసుకునే దశాబ్దాలుగా తాగునీటి వెతలు మనం తెలుసు. 4 రోజులకోసారి, వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం పానపల్లి నుంచి రావాల్సిన నీళ్లు రావడం సమస్య అయితే, రెండోది కరెంటు సమస్య కూడా. అయితే ఈ సమస్యను తీర్చడం కోసం ఇవాళ నిరంతరంగా మంచినీరు ఒక్కొక్క ఇంటికి కాలనీ వాసులు, గిరిరాజ్ కాలనీ కానీ, శాంతినగర్ కానీ, రామ్నగర్ కానీ ఒక్కొక్కరికి 135 లీటర్ల నీరు అందించే విధంగా దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. దానికి తోడు ఈ 3 కాలనీల్లో శాంతినగరు, రామ్నగరు, గిరిరాజులో ఇటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఒక్కొక్కటి 1000 కిలోలీటర్లు పట్టే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మనం నిర్మించుకుంటాం. అదే సమయంలో 35 కిలోమీటర్ల పాత పైపులు తీసి కొత్త పైపులు కూడా వేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం పేరు అమృత్. అమృత్ అంటే మనమందరికీ అమృతం గుర్తుకు వస్తుంది. అమృత్ అంటే అసలైన పేరు ఏంటంటే అటల్ మిషన్ ఫర్ అర్బన్ రెజ్యువనేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంగ్లీష్ లో అటల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశానికి. కర్నూలు జిల్లా మంత్రాలయం